హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను సీఏ జెట్టి మలేషియన్ సక్సెస్ స్టోరీ కోసం చెప్పబోతున్నాను. సీఏ అంటే ఒక బ్రాండ్. అలాంటి సీఏను సాధించాలంటే ఎంతో పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎన్నిసార్లు ప్రయత్నించవలసి వచ్చినా కూడా ముందుకు సాగేంత ఆత్మస్థైర్యం ఉండాలి. ఒక మారుమూల గ్రామంలో జన్మించి రెక్కాడితే కానీ డొక్కాడిని పేద కుటుంబం నుంచి ఎన్నో అడ్డంకులు, అవమానాలు, విమర్శలు, కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచి స్వయం కృషితో సీఏ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా చేపట్టిన ప్రతి పనిలో తనదైన ముద్ర వేసి పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి ఒక కంపెనీ ప్రారంభించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి జీవనంలో వెలుగు నింపారు. అలాగే సామాజిక సేవ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ కొంతమందికి ప్రత్యక్షంగా మరికొందరు మందికి పరోక్షంగా సహాయం చేస్తూ వారి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్న సీఏ జట్టి మలేషియం విజయ ప్రస్తావన మీకోసం. అతని బాల్యం సిద్దిపేట జిల్లా కోహడ మండలంలోని మాలుమూల గ్రామమైన మైసంపల్లిలో జన్మించారు. వీరిది పేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. చాలని కూలి డబ్బులతో కుటుంబం గడవక నిజామాబాద్ జిల్లా మోతెడు మండలం రామన్నపేట గ్రామానికి వలస వెళ్లారు. అతని చదువు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకుంటూ తల్లిదండ్రులకు తాము చేస్తున్న పనుల్లో సహాయం ఉండేవారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 5వ తరగతి తర్వాత సిద్దిపేటకు తరలి వచ్చారు. 2-3 సంవత్సరాలు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ తన చదువుని కొనసాగించాడు. తల్లి పడుతున్న కష్టాలు చూడలేక తనకు చేదోడు వాదోడుగా ఉండటానికి హాస్టల్ నుంచి తిరిగి వచ్చి తాను చేయని పని లేదు, పడని కష్టం లేదు. అంత చిన్న వయసులో ఐస్ క్రీములు అమ్ముతూ ఇల్లు కట్టే పనులు చేశాడు. ఇలా ఒకవైపు పని చేస్తూ ఇంకోవైపు డిగ్రీ పట్టభద్రుడయ్యాడు. తను చదువుకుంటున్న సమయంలో తన తల్లి ఒక దొర ఇంటి పనులు చేయడానికి వెళ్ళేది. వాళ్ళ అమ్మతో పాటు తాను కూడా వెళ్ళేవాడు. ఆ లాయర్ దొర ఇంటికి పెద్ద చదువుకునే వాళ్ళు వచ్చేవారు. వారిని చూసి నేను కూడా చదువుకుంటే వాటి వల్ల వచ్చే గౌరవ మర్యాదలు వెలకట్టలేనివని గ్రహించాడు. అదే పట్టుదలతో జీవితంలో ఎలాగైనా చదువుకోవాలని, ఎదగాలని నిర్ణయం చేసుకున్నారు. అలా ఆలోచన నుంచి తనకు సివిల్స్ చేయాలని కోరిక పుట్టింది. సివిల్స్ పూర్తి చేయడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకున్నాడు. అందుకోసమని హైదరాబాద్కు వచ్చాడు. ఇంగ్లీష్ క్లాస్కు వెళ్ళినప్పుడు ఒక సన్నిహితుడు పరిచయంతో సివిల్స్ కంటే సిఎస్ ప్రాధాన్యత ఎక్కువ అని తెలుసుకున్నాడు. ఆ ఆలోచనలోనే ఉద్భవించింది సీఏ. సీఏ కోసం మొదటి ప్రయత్నంగా విజయవాడకి వెళ్ళి కోచింగ్ తీసుకున్నాడు. అక్కడ ఖర్చులు ఎక్కువ అవ్వడంతో హైదరాబాద్కు వచ్చి మొదటిసారి పరీక్ష రాశాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో చాలా బాధపడ్డాడు. తన పరీక్షలో ఎందుకు ఫెయిల్ అయ్యారని కారణాలు ఆలోచించగా తాను పెట్టిన ఎఫర్ట్ సరిపోలేదని తెలుసుకున్నాడు. దానికోసం చెన్నై వెళ్తే అక్కడ కోచింగ్ క్లాసెస్ ఎక్కువ మంది సీఏ పాస్ అవుతారని తెలుసుకుని చెన్నైకి బయలుదేరారు. అక్కడ వెళ్ళి ప్రయత్నించగా 2-3 సార్లు పరీక్షలో విఫలమయ్యాడు. అయినా కూడా ఆ పట్టుదల వదలకుండా తాను చేసిన పొరపాట్లను తెలుసుకొని దీక్ష ప్రతిజ్ఞ చేసి 3వసారి సీఏ ఇంటర్ పాస్ అయ్యాడు. తర్వాత భాగంగా సీఏ ఆర్టికల్ చేస్తున్నప్పుడు వచ్చిన స్కాలర్షిప్తో సీఏ ఫైనల్ పరీక్ష రాశాడు. 4వ ప్రయత్నంలో పట్టు వదిలేని విక్రమార్కుడిలాగా బాగా చదివి సీఏ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ఏ 2 అక్షరాల కోసం ఎంత తపన పడ్డాడో ఆ 2 అక్షరాలు వచ్చి తన పేరు ముందు చేరాయి. అదే సీఏ జట్టి మల్లేష్. అతని ఉద్యోగం. మొదటి ఉద్యోగం కోసం దుబాయ్కి వెళ్ళి 2 సంవత్సరాలు పూర్తి కాకముందే తనకు చదువు చెప్పాలని కోరికతో మరియు తనలాంటి వారిని ఎంతోమందిని పేదవారిని సీఏ చేయాలనుకుని సిద్దిపేటకు వచ్చి సీఏ ఇన్స్టిట్యూట్ అండ్ ఇంటర్ కళాశాల ప్రారంభించాడు. అక్కడ ఉన్న పరిస్థితులలో ఈ ఇన్స్టిట్యూట్స్ నడపడం సరికాదని తెలుసుకొని ఒక కంపెనీలో ఉద్యోగం చేరాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆ కంపెనీ ఓనర్ ఒక సలహా ఇచ్చాడు. తనకు ఉన్న ప్రతిభతో కంపెనీని స్టార్ట్ చేయమని చెప్పారు. అదే ఆలోచనతో కంపెనీ ప్రారంభించారు. కానీ మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అయినా కూడా వెనకడు వేయకుండా చిన్న తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగుతూ వెళ్ళాడు. ఆ పనిలోనే ఉద్భవించిందే ఐసెక్యూర్ అకౌంటింగ్ అండ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. We welcome all of you for the 10th annual celebrations of our baby iSecure.